అన్నా ఏమైందన్నా? అన్నా ఏమైందన్నా? ఏం కాలేదురా. దాన్ని తీసే. రే రే వెళ్ళి పని చూసుకుంటారా. అన్నా నువ్వెప్పుడు ఇలా ఉండడం మేము చూడలేదన్నా. ఊరికినే కోపం వస్తుంది. నీ మనసులో లేదన్నా. పని మీద కూడా నువ్వు మనసు పెట్టట్లేదన్నా. ఏదో ఆలోచిస్తున్నావు అన్నా. అసలు విషయం ఏంటో చెప్పన్నా. అవునరా, మనసేం బాలేదు, పని చేయలేకపోతున్నాను. అన్నా ఇలా అడుగుతున్నానని నువ్వు తప్పుగా అనుకోకన్నా. రేపు చెల్లిని చూడ్డానికి పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వస్తున్నారు. వదిని చూస్తే ఈ పెళ్లి చెల్లికి ఇష్టం లేదని చెప్తుంది. అందుకేనా అన్నా నువ్వు ఇలా ఉన్నావు? అవునరా, నేను నా చెల్లెలకి చెడు చేయాలని చూస్తానురా. అర్చన నాన్న అలాగే అంటున్నారు. నేను తెచ్చిన గొప్పింటి సంబంధం అమ్మ ఒక్కతికే నచ్చింది. నాన్న అర్చన అస్సలు ఇష్టపడటం లేదు. రే, రాణికి నచ్చిన అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తే దాని జీవితం నాశనం అయిపోతుందిరా. ఎందుకంటే వాడు మంచివాడు కాదు, వాడికి అన్ని చెడలవాట్లు ఉన్నాయి. కానీ నేను తెచ్చిన ఆ గొప్పింటి సంబంధం రాణి చేసుకుంటే తను సుఖపడుతుందిరా. ఆ నమ్మకం నాకుంది. కానీ నాన్న అర్చన అస్సలు ఒప్పుకోవట్లేదు. ఏంటో నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. అన్నా నేను అంటున్నానని నువ్వు తప్పుగా అనుకోకు. నువ్వు చాలా మంచివాడివి, చెల్లి కూడా మంచిదన్నా. రేపు పొద్దున పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చే సమయంలో అన్నా వదినింత గట్టిగా చెప్తుందంటే ఒకవేళ చెల్లెల మనసులో ఆ అబ్బాయితో కలిసి బతకాలని ఉందేమో. ఆ అబ్బాయిని మర్చిపోలేక వదినతో చెప్పి ఏమైనా బాధపడిందేమో అన్నా. అందుకే వదిన నీకు ఫోన్ చేసి ఉంటుంది. డేయ్, ఏం మాట్లాడుతున్నావురా? నా చెల్లెలు బాధపడ్డమేంట్రా? నీకు విషయం తెలుసా? ఇంతకుముందు ఆకాష్ దాని మనసులో ఉండుండొచ్చు, కానీ అది నా కాళ్ళు పట్టుకుని నాకు ఈ ప్రపంచంలో అందరికంటే నువ్వే ముఖ్యం అన్నయ్య అని చెప్పిందిరా. ఆకాష్ దాని మనసులో లేడు. ఖచ్చితంగా రాణా తన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటే నాకు చెప్పుండేది. కానీ నాతో రాణి అలా ఎప్పుడూ చెప్పలేదు. నేను చూపించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటుంది. ఆ నమ్మకం రాణి మీద నాకుంది. ఎందుకంటే రాణిని నేను ఈ చేతులతో పెంచానురా. అది నా పెంపకంలో పెరిగిన అమ్మాయి. అదెప్పుడూ తప్పు చేయదు. అందరికంటే రాణికి నేనంటేనే ఎక్కువ ప్రేమ ఉందిరా. రాణి, నువ్వింకా రెడీ అవ్వలేదా? నేను ఆకాష్తో మాట్లాడాను. తను తన ఫ్రెండ్స్తో పాటు గుడికొస్తానన్నాడు. నువ్వు త్వరగా రెడీ అవ్వు, బయలుదేరు. నాకు భయంగా ఉంది వదిన. నేను అన్నయ్యని మోసం చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఇది మోసం కాదు, ద్రోహం కాదు. నీ జీవితాన్ని నువ్వు కాపాడుకునే ప్రయత్నం. నీకెందుకు, మీ అన్నయ్యతో నేను మాట్లాడతానన్నాను కదా. ఆయనకి తప్పకుండా నేను నచ్చజెప్తాను. ఇప్పుడు కూడా నిన్ను దగ్గరుండి నేనే కదా తీసుకెళ్తున్నాను. నువ్వు మీ అన్నయ్యని మోసం చేస్తున్నాననే భావన మనసులోంచి తీసేయ్. ఉండు, నీకు చీర తీసిస్తాను. ఇదిగో తీసుకో, కట్టుకుని త్వరగా రెడీ అవ్వు. రే అన్నా టైం 5 అయింది. బండి రెడీ చేసి డెలివరీ ఇచ్చేయండి. నేను ఇంటికి వెళ్తున్నాను. అవతల ఇంట్లో చాలా పనులున్నాయి. మీరు పనులు పూర్తి చేసుకుని 10 ఇంటికి వచ్చేయండి. సరే అన్నా. సరే అన్నా. రాణి, దా. రాణి, వెళ్ళు. వెళ్ళి మీ అమ్మ నాన్న కాళ్ళకి దండం పెట్టు. ఏంటొదినా, వాళ్ళ కాళ్ళకి దండం పెట్టాలా?
ఎంత వాళ్ళకి చెప్పకుండా చేసుకునే పెళ్ళైనా వాళ్ళ ఆశీర్వాదం నీకు కావాలి. బయలుదేరే ముందు వాళ్ళకి దండం పెట్టుకుని బయలుదేరడం ధర్మం. వెళ్ళు వెళ్ళు. పద. పదరాణి. పద. బాబు బాబు బాబులే. చెప్పండమ్మా, ఎక్కడికి వెళ్ళాలి? గుడికెళ్ళాలి. ఏ గుడికి? అమీర్పేటలో అమ్మవారి గుడికి. అవునా, ఎక్కడమ్మా? రా రాణి రా. త్వరగా పోనీ బాబు, త్వరగా పోనీవయ్యా. ఏమైంది? ఉండండమ్మా, చూస్తున్నాను. బాబు త్వరగా పోనివ్వండి. ఉండమ్మా, చూస్తున్నాను. ఏమైంది? చూస్తున్నా కదమ్మా. రాణి బాబు అయిందా? అయిపోయిందమ్మా. త్వరగా పోనివ్వండి. అర్చనా, అర్చనా,
అమ్మా అమ్మా ఏంట్రా అప్పుడే వచ్చేసావు? తెల్లారాక వస్తానన్నావుగా. పని అయిపోయిందని వచ్చేసానమ్మా. తలుపులు తీసున్నాయేంటి? ఏంట్రా తలుపులు తీసుండడం ఏంటి? అర్చన కూడా గదిలో లేదు. బాత్రూమ్కి వెళ్ళిందేమో లేరా? బాత్రూమ్ తలుపు కూడా తెరిచే ఉందమ్మా. అదేంట్రా రాణేమన్న గది తలుపులు కూడా తీసే ఉన్నాయి. రాణి 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 గోపి 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 ఏంటమ్మా ఏమైంది? అల్మరాలో ఉన్న పట్టు చీర కనపట్టలేదురా. రాత్రి రాణి కట్టుకున్న బట్టలు కూడా ఇడిచేస్తున్నాయిరా. రాణి అర్చన కలిసి ఎక్కడికన్నా వెళ్ళుంటారేమోరా. భాగ్యం, పొద్దు పొద్దునే నువ్వు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టకు. ధనుర్మాసం కదా, ఏదైనా గుడికెళ్ళారేమో. లేదయ్యా, నా మనసు ఏదో కీడు శంకిస్తుంది. రాత్రి రాణి గదికి అర్చన రావడం పోవడం చాలాసార్లు చూశాను. ఇవాళ పెళ్లి కొడుకు వాళ్ళు వస్తారు కదా, ఆ హడావిడేమో అనుకున్నాను. నాకిప్పుడు అనిపిస్తుంది వీళ్ళిద్దరూ కలిసి ఏదో పథకం వేసుంటారు. రాత్రి అచ్చన్ నాకు ఫోన్ చేసి రాణి ఆకాష్ కోసం ఏడుస్తోందని చెప్పింది. కొంపతీసి వాళ్ళిద్దరేం పెళ్లి ప్రయత్నాలు చేయట్లేదుగా? ఒరేయ్, ఏంట్రా అలా అంటున్నావు? ఆ మాట నా గుండెల్లో రాయి పడ్డట్టుగా ఉంది. తెల్లారితే పెళ్లి కొడుకు వాళ్ళు వస్తారు. ఏదన్నా జరిగితే రేపు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలరా? అమ్మా నువ్వు ఆవేశపడద్దు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ముందు నన్ను వెళ్ళి వెతకని ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం, సరేనా? అయ్యో, నేను ఇప్పుడు ఏం చెయ్యాలరా భగవంతుడా? మంచి కుటుంబంలో నా కూతుర్ని ఇద్దామనుకుంటే నా కోడలే నా కూతురి జీవితాన్ని బజారు పాలు చేసింది. ఇప్పుడు నేను ఎవరితో చెప్పుకోవాలి, ఎవరు చెప్పుకోవాలి భగవంతుడా? నమస్తే అన్న. నమస్తే అన్న. ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదన్నా, మా అర్చన రాణి పొద్దున్నే బయటికి వెళ్ళారు. ఇక్కడి నుంచి ఏమైనా ఆటో తీసుకెళ్లారా? ఏమో అన్నా, నేను ఇప్పుడే వచ్చాను. ఒక్క నిమిషం అన్నా, కనుక్కుందాం. ఒరేయ్, అర్చన వాళ్ళు ఏమైనా ఆటో తీసుకెళ్లారా? రాముగాడి ఆటోలు వెళ్ళారా? ఎటెళ్ళారో తెలుసా? తెలియదురా. సరే ఓకేరా. అన్నా, రాముగాడి ఆటోలో వెళ్ళారటన్నా. రామన్న ఆటోలో? ఆ, రామన్న, నేను గోపిని మాట్లాడుతున్నాను. చెప్పన్నా, ఏంటి సంగతి? పొద్దున్న అర్చన్ని రాణిని నీ ఆటోలో తీసుకెళ్ళావంట కదన్నా, ఎక్కడ దింపావన్నా? అమీర్పేట అమ్మవారి గుడి దగ్గర గోపి. అమీర్పేట అమ్మవారి గుడి దగ్గర. సరే అన్న, థ్యాంక్స్ అన్న, ఉంటాను. ఏమైందటన్నా? వాళ్ళిద్దరిని అమీర్పేట అమ్మవారి గుడి దగ్గర దింపాడంటన్నా. వస్తానా? ఓకే అన్నా. అన్నయ్య, నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని, ఈ కుటుంబ గౌరవాన్ని నేనెప్పుడు చెడగొట్టను. నన్ను నమ్మన్నయ్యా. నేనెవరిని ప్రేమించట్లేదన్నయ్య. నా మనసులో ఎవరూ లేరు. నమస్కారం సార్. గోపి, నేను రంగరాజుని మాట్లాడుతున్నానయ్యా. చెప్పండి సార్. పెళ్లి కొడుకు వాళ్ళు మా ఇంటికి వచ్చేసారు. అందరూ స్నానాలు చేసి రెడీగా ఉన్నారు. మమ్మల్ని ఎన్ని గంటలకు రమ్మంటావు అని ఫోన్ చేశాను. ఎప్పుడు రమ్మంటావు? సార్ అది అది ఏంటయ్యా మాట అదోలా ఉంది, తటపటాయిస్తున్నావు? అబే అదేం లేదు సార్. నేను మీకు కాసేపు ఆగి ఫోన్ చేస్తాను సార్. ఏంటయ్యా, ఏదైనా ప్రాబ్లమా? అబే ప్రాబ్లం ఏం లేదు సార్. ఒక 10 నిమిషాల్లో చేస్తాను సార్. ఉంటాను సార్. సరే.
పూజారి గారు ఆ, ఇక్కడికి కడుపుతో ఉన్న ఆవిడ ఎవరైనా వచ్చారా అండి? ఆ, ఉదయాన్నే వచ్చారయ్యా. కడుపుతో ఉన్న ఒక ఆమె వెంట ఓ బక్కపలచట అమ్మాయి వచ్చారు. ఆ, వాళ్ళ గురించే నన్ను అడిగేది. ఆ, అవునండి. వాళ్లే కదయ్యా, వాళ్ళ వెంట ఓ కుర్రాడు, ఆ కుర్రాడి వెంట మరో 4-5 అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారు. ఈ కడుపుతో ఉన్న ఆవిడ పక్కనున్న అమ్మాయికి ఆ కుర్రాడికి పెళ్లి చేయాలి అంది.